సెల్ఫ్ రెస్పెక్ట్ని ఎలా పెంచుకోవాలి, హౌ టు రెస్పెక్ట్ యువర్ సెల్ఫ్. మనలో చాలామందికి అవతల వారికి ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలో తెలుసు, కానీ వాళ్ళకి వాళ్ళు రెస్పెక్ట్ ఇచ్చుకునేది చాలా తక్కువ. ఇప్పుడు కొంతమంది ఇంటెలిజెంట్ బాయ్స్కి ఒక డౌట్ వచ్చింటుంది, మనకు మనం రెస్పెక్ట్ ఇచ్చుకుంటే ఏమొస్తుంది అని. గుడ్ క్వశ్చన్. ఈ క్వశ్చన్కి ఇప్పుడు నేను ఆన్సర్ ఇస్తాను. మనకు మనం రెస్పెక్ట్ ఇచ్చుకుంటే ప్రతి ఒక్కరూ మీకు రెస్పెక్ట్ ఇస్తారు, మిమ్మల్ని చూసి ప్రౌడ్గా ఫీల్ అవుతారు, మీరంటే పడి చేస్తారు, మీ హేటర్స్ కూడా మిమ్మల్ని ఇష్టపడడం మొదలు పెడతారు. సో మీ మీద మీకు సెల్ఫ్ రెస్పెక్ట్ కూడా పెరుగుతుంది. సో ఇప్పుడు ఆ పాయింట్స్ ఏదో మనం చూసేద్దాం. అందులో నెంబర్ 1, థింక్ బిఫోర్ యూ టాక్. మీరు ఏదైనా మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడండి. 80% ఆఫ్ హౌ పీపుల్ వాల్యూ యూ ఇట్ వాట్ కమ్స్ అవుట్ ఆఫ్ యువర్ మౌత్. 80% ఆఫ్ పీపుల్ మీకు వాల్యూ ఇచ్చేది మీ నోటి నుండి వచ్చే మాట. సో ఆ మాటని మీరు ఎలా ఉపయోగిస్తున్నారు అనేది దాని మీద ఉంటుంది. సో థింక్ బిఫోర్ యూ టాక్. అండ్ నెంబర్ 2, స్టాప్ ఎంటర్టైనింగ్ గాసిప్స్ అబౌట్ అదర్ పీపుల్స్. కొంతమందికి పుట్టుకతో వచ్చిందో తెలియదు, లేదా చుట్టూ ఉండే మనుషుల ప్రభావంతో తెలియదు, గాసిప్స్ వినడానికి చెప్పడానికి ముందుంటారు. కానీ ఒక తెలివైన వాడికి తెలుసు, 5 ఉన్నప్పుడు అందులో నుంచి ఒకడు వెళ్ళిపోతే మిగతా 4 ఆ ఒక్కడి గురించి మాట్లాడుకుంటారు అని. సో తెలివైన వాడు ఇలాంటివి ఎంకరేజ్ చేయడు. సో వీటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. అండ్ నెంబర్ 3, వెన్ పీపుల్ డిస్రెస్పెక్ట్ యూ కన్ఫ్రంట్ దెమ్ ఇమ్మీడియట్లీ. మనుషులు ఎవరైతే మీకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఇవ్వరో, వాల్యూ ఇవ్వరో, వాళ్ళ నుంచి అప్పటికప్పుడు దూరంగా వచ్చేయడం మంచిది. లేదు నాకు వాళ్ళు ఏమనుకున్నా పర్వాలేదు, నేను అక్కడే ఉంటా అంటే మిమ్మల్ని ఎవరు పట్టించుకోరు. సో విలువ లేని చోట వాదన మంచిదా, మౌనం మంచిదా అంటే నేను అక్కడి నుంచి వెళ్ళిపోవడం మంచిదంట. అండ్ నెంబర్ 4, స్టాప్ సేయింగ్ మోర్ దెన్ నెసెసరీ. అవసరమైన దానికన్నా తక్కువగా మాట్లాడండి. అవసరానికి మాట్లాడితే చాలు. అదే పనిగా ఏం మాట్లాడుతున్నామో తెలియకుండా మాట్లాడుతూనే ఉండకూడదు. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు సైలెంట్గా ఉన్నా మీ విలువ తగ్గదు, అలా అని పెరగదు. మీ విలువ మీతోనే ఉంటుంది. సో అవసరానికి పనికొచ్చే మాటలు మాట్లాడితే మీ విలువ పెరుగుతుంది. అండ్ నెంబర్ 5, స్టాప్ బెగ్గింగ్ అదర్స్. నాతో ఎందుకు ఇంతకు ముందుగా లేవు, నేను చాలా మంచివాడిని, నేను అర్థం చేసుకోండి, నేను మారిపోయాను అని మీ గురించి మీరు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. సో మీ గురించి మీకు తెలిస్తే చాలు. సో బీ యువర్ సెల్ఫ్. అవతల వారిని బెగ్గింగ్ చేయడం పూర్తిగా ఆపేయండి. ఈ వీడియో మీకు ఎంతో కొంత ఇన్ఫర్మేషన్గా ఇచ్చింది అనుకుంటున్నాను. సో లైక్ చేసి ఎలా అనిపించిందో కామెంట్ కూడా చేయండి. అండ్ ఈ వీడియోకి పార్ట్ 2 కావాలంటే కామెంట్లో పార్ట్ 2 అని కామెంట్ చేయండి. ఈ వీడియో టార్గెట్ 2K లైక్స్ కంప్లీట్ చేసేయండి, పార్ట్ 2 చేసేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.